2500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మన ఇండియాలో సంస్కృతం అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో సంస్కృతం అనేది కానీ దేవనాగరి కానీ ఇప్పుడు వాడేటువంటి భాషలు ఏవి కూడా కనీసం శారదా లిపి కానీ 5000 సంవత్సరాల క్రితం దాన్ని నేను చదివాను. నేను వినండి, మీరు చదవటం కాదు కావాల్సింది, ఇక్కడ మాకు రుజువులు కావాలా, ఆర్కియాలజీ ఎవిడెన్స్ కావాలా, మనం ఊహించనుకునేవి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు గూగుల్లో పెట్టే కాదు మనకు కావాల్సింది. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని లేదు అని అంటే మాటలు పడతారేమో మీరు. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు మన ఇండియన్స్ని. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ దొరికినటువంటి వాళ్ళు వాడినటువంటి ఆ లిపిని తీసుకొచ్చి చూపించారు, ఇది వీళ్ళు వాడినటువంటి లిపి. మరి ఈ 2500 సంవత్సరాల క్రితం బీసీలో సంస్కృతం లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల క్రితం రామాయణం, అదే లక్షల సంవత్సరాల క్రితం రామాయణం, లక్షల సంవత్సరాల క్రితం ఇది మన వేదాలు రాశారు అని అంటే ఎలా నమ్మాలి చెప్పండి? అదొకటి. తర్వాత నేను చూపించినట్టుగా రామాయణంలో బౌద్ధుల ప్రస్తావన ఉంది, పురాణాల్లో జైనుల ప్రస్తావన ఉంది, అట్లా కదా భాగవతంలో కూడా బౌద్ధుల ప్రస్తావన. వాటికి అర్థం అదే అని నేను